RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నాడని ఎలాంటి ఆధారాలు లేకుండా సిపిఎం పార్టీ కరీమాబాద్ ఏరియా కార్యదర్శి ముక్కెర రామస్వామి, రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ అదేవిధంగా కరీమాబాద్ ఏరియా రంగసాయిపేట ఏరియా శాఖ కార్యదర్శులను సస్పెండ్ చేయడం సరికాదని సిపిఎం పార్టీ నాయకులకు సవాళ్లు విసురుతున్న ముక్కెర రామస్వామి, మాలోత్ సాగర్. సిపిఎం పార్టీ ఈ ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి ఏం కనబడతలేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది డబ్బులు వసూలు చేసి ఆడ పెట్టే నాయకులు కావాలి. వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపకుండా వత్తాసు పలికేటోళ్ళు కావాలి. మేము దానికి సిద్ధంగా లేం. మేము ప్రజలకు సంజాయిషి చెప్పుకోగలుగుతాం. ప్రతి రూపాయి ప్రజల నుండి వసూలు చేసినాం. వాటికి లెక్కలు చెప్పవలసిన బాధ్యత ఎవరిది? సిపిఎం జిల్లా కార్యదర్శి రంగే. ఎందుకు లెక్కలు చెప్పవు? నువ్వు లెక్కలు? ఈరోజు మేము వసూలు చేసిన డబ్బులన్నింటినీ మేము పారదర్శకంగా రాష్ట్ర పార్టీకి మీడియా ముందు పెడతా ఉన్నాం. నువ్వు పెట్టు. ఏం చేసినావు? ఏ పోరాటం చేసినావు ఈ 3 ఏళ్ల కాలంలో? ప్రజల సొమ్ము కదా. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నీ మేనిఫెస్టో ఏమైనా ఉన్నదా? ఈ వరంగల్ నగరంలో నిరుద్యోగ సమస్య మీద నువ్వేనో క్యాంపెయిన్ నడిపినవా? రైతాంగ సమస్య మీద నువ్వేనా క్యాంపెయిన్ నడిపినవా? ఇళ్ల స్థలాల సమస్య మీద నువ్వేనా క్యాంపెయిన్ నడిపినవా? లేకపోతే పారిశ్రామికంగా అభివృద్ధి కావాలని ఏదైనా క్యాంపెయిన్ నడిపినవా? 3 సంవత్సరాల కాలంలో ప్రజల సొమ్ముని దగ్గర పెట్టుకొని ఏ పోరాటం చేయకుండా ప్రజల కోసం ఇళ్ల స్థలాల సమస్య మీద పోరాటం చేసిన మాలాంటి నాయకుల్ని పార్టీల నుండి నువ్వు బయటికి గెంటేస్తున్నావంటే ఏ బుద్ధితో నువ్వు పనిచేస్తున్నావు ఈ జిల్లాలో? కాబట్టి సిపిఎం జిల్లా కార్యదర్శి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర నాయకత్వం దీనికి సమాధానం చెప్పాలి. వసూలు చేసి ఇచ్చిన డబ్బులు మీరు దేనికి ఖర్చు పెట్టిదో సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క పోరాటం చేయకుండా మీ జలసాలకు, మీ అవసరాలకు తీర్చుకోవడం కోసం ప్రజలు మీకు డబ్బులు ఇవ్వాలా? అందుకోసం పార్టీ చందాలు వసూలు చేస్తుందా? జనరల్గా పార్టీ చందాలు వసూలు చేసేది ప్రజా ఉద్యమాల కోసం. ఈరోజు ఇళ్ల స్థలాల సమస్యను టేకప్ చేస్తే నా మీద, అట్లాగే ఏరియా కమిటీ సభ్యులు 7 మీద 24 కేసులు పెట్టింది ప్రభుత్వం. 24 కేసులు. ఆ జనం కోసం నేను హైకోర్టులో పోయి కేసు వేసి ఫైట్ చేస్తున్నా. ₹1 సిపిఎం పార్టీ సహకరించలేదు. ₹1 మా కేసులకు కూడా ₹1 పార్టీ సహకరించట్లేదు. ఆ ప్రజలు ఇచ్చిన డబ్బులు దగ్గర పెట్టుకొని మా కేసులకు కూడా ₹1 ఇవ్వట్లేదు. ఈ పద్ధతిలో మీ ప్రవర్తన ఈ పద్ధతిలో ఉండి ఈరోజు నిజాయితీగా పనిచేస్తున్న మాలాంటి వాళ్ళు కాపాడుకోవాల్సింది పోయి మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తానని చెప్పేసి పార్టీ నుండి గంటిస్తే, కమ్యూనిస్ట్ పార్టీలో ప్రశ్నించకపోతే ఇంకెక్కడ ప్రశ్నించాలి? బయట ప్రశ్నించాలా? కాబట్టి ప్రశ్నించే వాళ్ళను ప్రశ్నను దొక్కించే పని ఈరోజు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం చేస్తుంది. మేము ఇప్పటికైనా పార్టీ వ్యతిరేకులం కాదు. పార్టీని కాపాడే వాళ్ళం. పార్టీని ప్రజల మధ్యలో విస్తరించడం కోసం పనిచేసే వాళ్ళం. ఈ పార్టీలో ఉన్న కొంతమంది సోకాల్డ్ లీడర్లు ఈ పార్టీ లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళ మీద మా పోరాటం. కాబట్టి పోరాటంలో మళ్ళీ పునర్పరిశీలన చేసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆలోచించి ఈ పార్టీని కాపాడతారా, లేకపోతే ఈ పార్టీని ఇదే పద్ధతిలో బస్టు పట్టిస్తారనేది కాలానికి వదిలేస్తాం. తర్వాత పార్టీ తిరిగి పరిశీలించాలని చెప్పేసి ఆలోచన చేయాలని, మా సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మేము ఎత్తివేసి మమ్మల్ని విచారించండి, మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ ద్వారా నేను కోరుతాను.